సో నార్మల్గా మనకి ఐటీ ఆడిట్లో ఐటీజీసీ ఐటీ జనరల్ కంట్రోల్స్ ఆడిట్లో మనకి సో ఈ యాక్సెస్ కంట్రోల్ టెస్టింగ్స్ అని ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి యాక్సెస్ కంట్రోల్ టెస్టింగ్. ఈ యాక్సెస్ కంట్రోల్ టెస్టింగ్ లో మనకి పాస్వర్డ్ టెస్టింగ్. సో పాస్వర్డ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేవా, కరెక్ట్గా కాన్ఫిగరేషన్ చేసి ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తాము. అలాగే యూజర్ యాక్సెస్ అథెంటికేషన్ టెస్టింగ్ చేస్తాం. ఇందులో మనకి యాక్సెస్ ప్రొవిజనింగ్ కానీ యాక్సెస్ రీప్రొవిజనింగ్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కమింగ్ వీడియోస్లో చూద్దాం. అలాగే ప్రివిలేజ్డ్ యూజర్స్ టెస్టింగ్ ఒకటి చేస్తాము. అలాగే టెస్ట్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఎస్ఓడి. ఓకే, ఈ టెస్ట్ ఒకటి చేస్తాం. సో మొత్తం 4 టెస్టులు, అంటే సో మెనీ టెస్టులు ఉంటాయి. ఇందులో అయితే మనం జనరల్గా 4 తీసుకున్నాం. ఇందులో యాక్సెస్ కంట్రోల్ టెస్టింగ్. సో యాక్సెస్ కంట్రోల్ టెస్టింగ్ లో ఫస్ట్ వన్ వచ్చేసి పాస్వర్డ్ కాన్ఫిగరేషన్ కంట్రోల్ టెస్ట్. ఓకే, సో మనం ఆడిట్ చేసేటప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ లో కొంతమంది ఒక ప్రాజెక్ట్ లో కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరూకి కరెక్ట్ గా పాస్వర్డ్స్ సెట్ చేసుకున్నారు లేదా, లేదు ఒక అప్లికేషన్ కొంతమంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా పాస్వర్డ్ పాలసీని మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం అనమాట. సో టు యాక్సెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ పాస్వర్డ్ కంట్రోల్స్ ఇన్ సేఫ్ గార్డింగ్ ఐటీ సిస్టమ్స్ అండ్ డేటా ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్. సో పాస్వర్డ్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు యూజర్ ఏదో తన నేమే పాస్వర్డ్ గా పెట్టేసుకున్నాడు. ఓకే, సో పెట్టుకుంటే ఏమవుతుంది, హ్యాక్ చేసే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అలా వాళ్ళ యూజర్ నేమో పాస్వర్డ్లు ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి కీ కంట్రోల్ టెస్ట్ ఎలా చేస్తామంటే పాస్వర్డ్ పాలసీ రివ్యూ. సో యూజర్స్ అందరి ఒక యూజర్ని మనం ఆడిట్ చేయడానికి ఇన్వైట్ చేసి, సో అతన్ని ఏం చేస్తామంటే మీ సిస్టంలోకి లాగిన్ అవ్వమని చెప్తాం. లాగిన్ అయ్యేటప్పుడు అతని పాస్వర్డ్ కూడా ఒకసారి చెక్ చేస్తాం అనమాట. సో ఆ పాస్వర్డ్ అనేది మినిమం లెంత్ ఉందా లేదా, సో అలాగే ఆ పాస్వర్డ్లో నెంబర్స్, క్యారెక్టర్స్ లేకపోతే స్పెషల్ సింబల్స్ ఉన్నాయా లేదా, అలాగే పాస్వర్డ్ హిస్టరీ, ప్రివెంట్, రీయూజ్, సో ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాం. దీన్నే పాస్వర్డ్ పాలసీ రివ్యూ. వెరిఫై ఎగ్జిస్టింగ్స్ అండ్ అడెక్వెన్సీ ఆఫ్ ఫార్మల్ పాస్వర్డ్ పాలసీ. అలాగే పాస్వర్డ్ స్ట్రెంత్ బాగుందా లేదా, అలాగే పాస్వర్డ్ని ఎవరైనా హ్యాక్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే పాస్వర్డ్ రీసెట్ ప్రొసీజర్స్. సో పాస్వర్డ్ని రీసెట్ చేసేటప్పుడు ఎవరైనా రీసెట్ చేయగలుగుతున్నారా, లేకపోతే అంటే ఇప్పుడు మనం జీమెయిల్ పాస్వర్డ్ రీసెట్ చేద్దాం అనుకున్నాం. రీసెట్ చేయడానికి ఏం చేస్తాము కంపల్సరిగా, సో మనం ఆ జీమెయిల్లోకి లాగిన్ అయ్యి అందులోకి వెళ్ళి పాస్వర్డ్ చేంజ్ పాస్వర్డ్లోకి వెళ్ళినప్పుడు చేంజ్ పాస్వర్డ్లో ఏమని అడుగుతుంది, కంపల్సరీగా మళ్ళీ లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఓకేనా, ఓల్డ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి, లేకపోతే అక్కడ ఏమడుగుతుంది, మీ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, అలాగే న్యూ పాస్వర్డ్. కొన్ని అప్లికేషన్స్ అయితే ఇలా అడుగుతాయి, కొన్ని అసలు మనం పాస్వర్డ్ మర్చిపోయాం జీమెయిల్లోకి లాగిన్ అవ్వడానికి. అక్కడ రీసెట్ పాస్వర్డ్ కొట్టేటప్పుడు అక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది, ఓటీపీ వస్తుంది. సో ఇలాంటి ప్రాసెస్ అంతా ఉందా లేదా, ఏదో జనరల్గా ఇప్పుడు మనకి వేరే వాళ్ళ జీమెయిల్ ఐడి ఒకటి దొరికింది, జీమెయిల్ ఐడి పాస్వర్డ్ మనకు తెలియదు కాబట్టి అక్కడ రీసెట్ పాస్వర్డ్ కొట్టాం అనుకోండి, అదేమడుగుతుంది కంపల్సరిగా. ఇంతవరకు ఈ ఆప్షన్ ఉండేది కాదు, ఇప్పుడు కంపల్సరిగా 2-way అథెంటికేషన్ తోటి మీకు గుర్తున్న జీమెయిల్ ఐడి పెట్టమంటుంది. ఓకే, మీరు ఓల్డ్ యూజ్ చేసిన జీమెయిల్ ఐడి పాస్వర్డ్ని పెట్టమంటుంది. ఓకే, లేదు అంటే వాళ్ళు మీరు 2-way అథెంటికేషన్ ఇచ్చినట్టయితే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇలాంటి మెకానిజం అంతా ఫాలో అవుతున్నారా లేదా. ఓకేనా, అలాగే పాస్వర్డ్ సిస్టంలో సేవ్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఏ అప్లికేషన్లో మనం జీమెయిల్లోకి లాగిన్ అవుతున్నాం, జీమెయిల్లోకి మన జీమెయిల్ యూజర్ నేమో పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నాం, లేకపోతే మన సైట్లోకి లాగిన్ అవుతున్నాం, మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే. సో ఇప్పుడు నా సైట్ VLRtraining.in అనే ఒక సైట్ ఉంది. ఓకే, VLRtraining.in. సో అందులోకి లాగిన్ అయ్యేటప్పుడు నేను నా జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు నేను పాస్వర్డ్ మర్చిపోయాను. ఓకేనా, పాస్వర్డ్ మర్చిపోయాను, అసలు రీసెట్ చేయడానికి కుదరలేదు. నేను ఏం చేస్తాను, నా హోస్టింగ్లోకి వెళ్ళిపోయి, నేను ఎక్కడైతే సైట్ హోస్ట్ చేశానో అందులోకి వెళ్ళిపోయి అందులో లాగిన్ అయ్యి అక్కడ డేటాబేస్ చెక్ చేసుకుని అక్కడ యూజర్స్ టేబుల్లోకి వెళ్ళి యూజర్ టేబుల్స్లో మన జీమెయిల్ ఐడికి అదే మన యూజర్ నేమ్కి పాస్వర్డ్ ఏది ఉందో సెట్ చేసుకుంటాం, లేకపోతే అక్కడ టైప్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అక్కడ అసలు పాస్వర్డ్ ఎవరైనా హ్యాక్ చేశారనుకో పాస్వర్డ్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ అనేది కరెక్ట్గా హ్యాషింగ్ తోటి సేవ్ అయిందా లేదా, సో ఎన్క్రిప్ట్ చేసిందా లేదా, నార్మల్గా టెక్స్ట్గా సేవ్ అయిపోయిందా లేదా, ఇవన్నీ కూడా ఈ టెస్ట్ అంతా కూడా పాస్వర్డ్ కాన్ఫిగరేషన్ కంట్రోల్ టెస్ట్లో చేస్తాం అనమాట. సో ఇదంతా కూడా వెల్గా డాక్యుమెంట్ చేసి, సో వాళ్ళన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తే ఏదైనా
రాంగ్స్ ఉంటే మొత్తం వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలో అక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. పాస్వర్డ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్, రివ్యూ యూజర్ అవేర్నెస్ ఆఫ్ పాస్వర్డ్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చేస్తాను అనమాట. సో టెస్టింగ్ ప్రొసీజర్లో మనం చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ ఐటీ స్టాఫ్ రెస్పాన్సిబుల్ ఫర్ పాస్వర్డ్ మేనేజ్మెంట్, రివ్యూ పాస్వర్డ్ పాలసీ డాక్యుమెంటేషన్, అనలైజ్ సిస్టమ్స్ కాన్ఫిగరేషన్ అండ్ పాస్వర్డ్ స్టోరేజ్ మెకానిజమ్స్, కండక్ట్ పాస్వర్డ్ స్ట్రెంత్ టెస్టింగ్ అండ్ యూజింగ్ ద సాఫ్ట్వేర్ టూల్స్. సో టెస్ట్ పాస్వర్డ్ రీసెట్ ఫంక్షనాలిటీ, ఎగ్జామినింగ్ ద యూజర్ యాక్సెస్ లాగ్స్ ఫర్ పాస్వర్డ్స్ అండ్ రిలేటెడ్ యూస్. టెస్టింగ్ ప్రొసీజర్లో మనకి అలాగే ఫైండ్ చేసిన కామన్ ఫైండింగ్ అండ్ రికమెండేషన్స్, వీక్ పాస్వర్డ్ పాలసీస్, ఇన్సెక్యూర్ పాస్వర్డ్ స్టోరేజ్ ప్రాక్టీసెస్, వల్నరబుల్ పాస్వర్డ్ రీసెట్ ప్రొసీజర్స్, ల్యాక్ ఆఫ్ యూజర్ అవేర్నెస్ అండ్ పూర్ పాస్వర్డ్ ఎగ్జామ్స్. తర్వాత రికమెండేషన్ చూసుకున్నట్టయితే మనం ఫైండ్ అవుట్ చేసాం. సో స్టాండింగ్ ద పాస్వర్డ్ పాలసీస్, ఇంప్లిమెంటింగ్ ద సెక్యూర్ పాస్వర్డ్ స్టోరేజ్ అండ్ హ్యాషింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా రికమెండ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఎన్హాన్సింగ్ ద పాస్వర్డ్ రీసెట్ ప్రొసీజర్స్ విత్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, సో కండక్టింగ్ ద రెగ్యులర్ పాస్వర్డ్ ఆడిట్స్ అండ్ క్రాకింగ్ అటెంప్ట్స్, సో రైజింగ్ ద యూజర్ అవేర్నెస్ త్రూ ట్రైనింగ్ అండ్ కమ్యూనికేషన్స్. ఇవన్నీ కూడా ఫైనల్ గా ఇక్కడ ఏమన్నా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇవన్నీ కూడా రికమెండ్ చేస్తాం అనమాట. ఓకే, సో అదంతా అయిన తర్వాత దీన్ని వెల్గా డాక్యుమెంట్ చేసి, డాక్యుమెంట్లో ఇదంతా కూడా అసలు ఏమేమి టెస్టులు చేసామో ఎవరితో ఏమో అసలు ఆ స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఇప్పుడు స్క్రీన్ షాట్లు ఎలా తీసుకుంటాం అన్నీ కూడా మేబీ కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మనకి పాస్వర్డ్ కాన్ఫిగరేషన్ కంట్రోల్ టెస్ట్లో ఇది ప్రాసెస్. ఓకే, ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. సో ఇదైతే జనరల్ అవేర్నెస్ పర్పస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే ఈ మన సైట్ యొక్క అడ్రస్ పెడతాను. ఇదే థింగ్ని ఇంగ్లీష్లో ఆడియో ఉంటుంది, సో చదివిన ఆడియో, సో అది వినండి. సో ఇది విన్న తర్వాత తింటే మీకు ఫుల్ ప్లేస్గా క్లారిటీ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.